రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జనాభా పెంపుపై సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ముగ్గురు నలుగురు పిల్లలను కని ఎలా పోషిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయని అంటున్న కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకే మాట చెప్తున్నారు. రాష్ట్ర జనాభా తక్కువగా ఉన్నారని, కాబట్టి ఇద్దరు పిల్లలు కాకుండా ముగ్గురు నలుగురు ఐదుగురు కనని చెప్పి పదే పదే చెప్తున్నారు. ముగ్గురు కంటే 30,000, నలుగురు కంటే 40,000, 50 మంది 5 మంది కంటే 50,000 ఇస్తారని చెప్పి ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ వస్తున్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు పదే పదే సభలో చెప్తా ఉన్నారు పిల్లలను కనండి, జనాభాను పెంచండి అని చెప్పి 30, 40, 50,000 ఇస్తా అంటున్నారు. మీరేమంటారు? జనాభా పెంపు అనేది ఈరోజు వాస్తవంగా చంద్రబాబు గారు విజన్ ఉంది నాకు అంటారు, కానీ ఒకప్పుడు ఆయనే ఒక్కరుంటే ముద్దు ఇద్దరుంటే హద్దు అనే సిద్ధాంతం కానీ, లేదంటే కుటుంబ నియంత్రణ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఈరోజు మళ్ళీ అది కాదు, మళ్ళీ ఇద్దరిని కనండి, ముగ్గురిని కనండి, నలుగురు కనండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రం ఈరోజు దేశంలో ఉండేటటువంటి మధ్యతరగతి ప్రజల నెత్తిన ఉండేటటువంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, కాబట్టి ఇవన్నీ కూడా, ఎందుకంటే కొన్ని నిర్ణయాలు హాస్యాస్పదంగా ఉంటాయని, కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటలు కూడా, ఆ మాటలు విని జనం నవ్వుకుంటున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గానికి వచ్చారు. కావలి నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేను ఇంకా ఏమన్నా మంచి మాటలు అంటే, కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలో విమానాశ్రయం సంబంధించిన ఒక ప్రకటన చేస్తారేమో, లేదు ఇఫ్కో సెజ్లో ఈ యొక్క జిల్లాలో దగ్గర 15,000 ఎకరాలు సేకరించి అన్ని సెజ్ల్లో ల్యాండ్లు ఖాళీగా ఉన్నాయి, ఈ జిల్లాకి ఏమైనా పరిశ్రమలు పెట్టి జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారేమో, ఇటువంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే అది వదిలేసి మీరు ఇద్దరిని ముగ్గురిని కనండి అనేటటువంటి ఏదో సలహాలు ఇచ్చిపోయినట్టుగా భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మధ్యతరగతి ప్రజల యొక్క స్థితిగతులు దేశంలోనే చాలా దిగజారిపోయినాయి. ఆర్థిక భారంతో సతమతమవుతున్న కుటుంబాలకి మీరు అండగా నిలబడి తప్ప మీరు ఇద్దరిని కంటే మేము డబ్బులు ఇస్తాం, ముగ్గురిని కంటే డబ్బులు ఇస్తాం అటువంటి మాటలు మంచివి కాదని తెలియజేస్తుంది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలకు భారీగా వరుసలు వస్తున్నట్టు కనిపిస్తుంది. నేను చూస్తే విజయవాడలో కూడా వందలాదిగా వేలాదిగా వరుసలు వచ్చారు. జిల్లాలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? నెల్లూరు జిల్లా నుంచి కూడా చాలామంది నిన్న షర్మిలమ్మ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు ఈ యొక్క దేశం గురించి కానీ ఈ రాష్ట్రం గురించి ఆలోచించి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ముఖ్యంగా ఏదైతే ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రత్యేక హోదా వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడితే, ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి అబద్ధాలు, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ అవినీతి పార్టీ, వేల కోట్ల స్విస్ బ్యాంకుల అకౌంట్లు, కాంగ్రెస్ పార్టీ నాయకుల అకౌంట్లో స్విస్ బ్యాంకులు ఉన్నాయి, నేను ప్రధానమంత్రిని అయితే ఆ నల్లధనం అంతా వెలికి తీస్తాను, ఈ దేశం రూపురేఖలు మారిపోతాయి అన్నారు. తర్వాత 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నారు. అది కాస్త పక్కన పెడితే డిమానిటైజేషన్ అన్నాడు. డిమానిటైజేషన్ వల్ల మొత్తం బ్లాక్ మనీ మొత్తం బయటకు వచ్చేస్తుంది అన్నాడు. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు 23 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ను కూడా గత సంవత్సరం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎన్నిసార్లు నీట్ పేపర్ లీక్ అయ్యాయనేటటువంటి విషయం ఈరోజు దేశ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి వల్ల ఈ దేశానికి ఒరిగింది ఏమీ లేదు. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీగా ముద్రేసుకొని హిందూయిజాన్ని నెత్తికెత్తుకుంది తప్ప, హిందూయిజం కూడా సనాతన ధర్మం కావచ్చు, హిందూయిజం కావచ్చు, నరేంద్ర మోడీ గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ రాకముందు నుంచే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అయితేనే తిరిగి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి న్యాయం చేస్తుందనేటటువంటి నమ్మబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో మరింత దీన్ని ముందుకు తీసుకెళ్తాం. సార్, ఫైనల్గా నెల్లూరు జిల్లాలో త్వరలో కార్పొరేషన్ ఎలక్షన్ కూడా రాబోతా ఉన్నాయి. దానికి మీ పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెట్టే అవకాశాలు ఉన్నాయా? అదేవిధంగా జిల్లాలో పార్టీని మీరు బలోపేతం చేయడానికి ఎలాంటి ప్రణాళికతో ముందుకు పోతున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టంగా షర్మిలమ్మ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో అన్ని డివిజన్లలో కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రాబోయే రోజుల్లో అభ్యర్థులు పెట్టడం జరుగుతుంది. గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ని ఏ విధంగా తోలనాడాడు, అసలు రాష్ట్ర ఎన్నికల కమిషను జిల్లాల్లో పర్యటిస్తుంటే ఏ విధంగా చేశాడు, అసలు నామినేషన్లే వేయలేక చంద్రబాబు లాంటి 40 సంవత్సరాల అనుభవం ఉండే పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మేము పోటీ నుంచి విరమించుకుంటాననేటువంటి పరిస్థితికి ప్రజాస్వామ్యాన్ని దిగజార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే కనుక ఆ పందాన్ని వీళ్ళు కొనసాగిస్తే తిరిగి వాళ్ళకి మీకు తేడా ఉండదు. కాబట్టి ఎన్నికలు నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా అన్ని స్థానిక సంస్థల్లో కూడా అందరూ నామినేషన్లు వేసేదానికి సహకరించి ఎన్నికలు సజావుగా జరపాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
ఓకే సార్, ఇది పరిస్థితి. ఏదేమైనా కానీ ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ప్రతి బహిరంగ సభలో కూడా ఇద్దరు పిల్లలు కానండి, ముగ్గురు కానండి 30,000 ఇస్తా, నలుగురు కానండి 40,000 ఇస్తా, 5 మంది కానండి 50,000 ఇస్తా అనే ఆఫర్లు ఇస్తున్నారు. దీనిపైన కిరణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ 30,000, 40,000, 50,000 ఇస్తే సరిపోతుందా? వాళ్ళ భవిష్యత్తు ఏమిటి, వాళ్ళ చదువులు ఏమిటి, వాళ్ళ సంధి ఏమిటి, వాళ్ళకి ఫ్యూచర్ ఏమిటి అని చెప్పి తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఇటు నిన్న కావలి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటన వచ్చినప్పుడు ఎంతో ఆతృతగా ఎదురు చూశారని, జిల్లాకి ఏదైనా కొత్త యొక్క పరిశ్రమలు వస్తాయా లేకపోతే కొత్త ప్యాకేజీ వస్తుందని చెప్పి ఎంతో ఆతృతగా ఎదురు చూశారని, ఆ యొక్క బహిరంగ సభను కూడా ఇటు టీవీలో కళ్ళారు చూశారని. కానీ చంద్రబాబు నాయుడు ఏ ఒక్కడు కూడా తీర్చకుండా ముగ్గురు కానండి, నలుగురు కానని చెప్పి నెల్లూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టారని, ఎలాంటి ప్యాకేజీ కూడా ఇవ్వకుండా దారుణంగా వెనక్కి వెళ్ళిపోయారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉందని, త్వరలోనే నెల్లూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి భారీగా వలసలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి కిరణ్ కుమార్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి.